చేరారు. రవళక్క కంటే విజయన్న పెద్ద? ఇద్దరికంటే పెద్ద. ఓ ఓకే ఓకే. నేను ఇంకా హరితక్కే పెద్దేమో అనుకుంటున్నాను. విజయ్ కంటే 4.5 సంవత్సరాలు చిన్నది హరిత. ఓకే 4.5 సంవత్సరాలు చిన్నది. రైట్. సో మొత్తానికి గుడివాడ నుంచి చెన్నైకి మీ ప్రయాణం అలా ప్రయాణం సాగింది, బాగానే ఉంది, సాగుతుంది. డాన్స్ క్లాస్ అదేంటంటే అదృష్టం కూడా మైండ్ లో మనసులో ఉంటే మమ్మనేది మతిలో ఉంటే గతిలో అవుద్దని మైండ్ లో మనకుంటే అదే జరుగుద్ది. స్వచ్ఛంగా అనుకుంటే జరుగుద్ది. మేము వెళ్ళి అద్దెకున్నాం, ఎదురుగుండానే డాన్స్ క్లాసు పాట క్లాసు, మా గుమ్మం ఎదురుగుండానే. అసలు మీకే కలిసి వస్తుంది. సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక దాని పేరుంది. దానికి ఎదురుగుండానే 10 రూపాయలేమో డాన్స్ క్లాస్ కి, 15 రూపాయలు పాట క్లాస్ కి, 25 రూపాయలు ఒక్కొక్కళ్ళకి. చెరవు 25 ఇచ్చి 50 రూపాయలు అందులో చేర్చేసాం. ఇక ఈవిడ 10th అప్పుడే రాసింది. మేము ఏప్రిల్ 29th ఏప్రిల్ 87 వెళ్ళాం. అసలు చిన్నప్పటి నుంచి 4వ సంవత్సరం వచ్చేటికే ఒకటి అయిపోయింది ఆవిడికి. అలా ఏదో ఏజ్ కూడా ఎక్కువ వేసేసుకుని అలా 14 నిండినాయి అప్పటికి. 10th వచ్చేటప్పటికి అప్పుడు మేము వచ్చేసాం. ఎగ్జామ్ అయిపోయినాయి. న్యాయంగా అయితే ఇంకో ఎగ్జామ్ ఏదో మిగిలి కూడా ఉంది. ఎందుకు తెలియలే నాకు. అప్పుడు వచ్చేసాం మేము. చెన్నై. ఆ తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చాడు హరితని. ఎగ్జామ్ రాయడం 3వ రోజు. మరి ఆ రోజు మంచి రోజు, తెల్లారి పాలు పొంగించుకోవాలి అలా ఉద్దేశంతో. సో చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ రాలేదు గుడివాడ? అదే రాలేదు. అప్పుడప్పుడు చూడటానికి రావడమే. ఇక వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం బ్రతకలేమా బాబు, ఎందుకులే మనం వెళ్ళిపోదామా అసలు కానీ తాటే రాలా. అక్కడ వెళ్ళి మాత్రం ఏం చేస్తాం, వన్స్ వచ్చేసాం కదా. కాదు మన ప్రాంతం కాదు, మన భాష కాదు, బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాగా అంటే మీకు అప్పటికే తమిళ అవేం రావు కదా, ఏమీ రావు. అసలు ఎలా వెళ్ళి మనం ఇక్కడ ఎలా నిలబడగలం అని చెప్పేసి నమ్మారు? అది మా ఇప్పటికీ ఉన్నాయేమో 1 month లో తమిళ లాంగ్వేజ్, తెలుగులో ఉంటాయి, తమిళ బుక్కులు ఉంటాయి. ఇప్పటికే ఉంటాయి కదా. చెన్నైలో బాగా ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం చెన్నైలోనే ఉంటారు కదా. అందుకని 1 month లో కన్నడ నేర్చుకోవచ్చు, 1 month లో హిందీ, 1 month లో మలయాళం, అలా బుక్స్ ఉంటాయి. 1 month లో తమిళ బుక్ కొనుక్కున్నా. తమిళ బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా, ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు. వచ్చేవారు, భోజనం చేసి వెళ్తా ఉంటారు. మా ఇంట్లో అవకాయలు ఉంటాయి. అక్కడ ఎక్కడ దొరకవు కదా చెన్నైలో పచ్చళ్ళు అయ్యి. ఇక్కడ మెయిన్ అక్కడ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ చేసేది కేవలం మన పచ్చళ్ళ కోసం. అసలు ఎంత ఆ లారీ, సామాన్ లారీలో 7 జాడీలు పచ్చళ్ళు పెట్టుకెళ్ళా. 7 బుట్టలు పెట్టి జాడీలు పగులుతాయని మళ్ళీ చిన్న చిన్న బుట్టలు కొని, బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి అది బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని వచ్చాడు అనమాట. అన్ని తీసుకుని ఒక్క వస్తువు చెరకుండా పచ్చళ్ళు అన్ని అంత జాగ్రత్తగా వచ్చినాయి. అలా అంతగా వాళ్ళు తమిళ పక్క వాళ్ళు పచ్చళ్ళు తీసుకునేవాళ్ళు. పెడితే చాలా టేస్ట్ గా ఉండే కదా. మా దొడ్లోనే కాసిన వంకాయలు పెద్ద పెద్ద పచ్చగా అయిపోయినాయి, ఇంత వంకాయలు. ఆ వంకాయలు కూడా పచ్చడి పెట్టుకెళ్ళా. చిక్కుడుకాయలు మా దొడ్లోనే కాసినాయి, కడుపు చిక్కుడు, అవి పచ్చడి పెట్టుకెళ్ళా. అబ్బో చాలా నిమ్మకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, చిక్కుడుకాయ పచ్చడి, ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా పచ్చళ్ళు ఇవన్నీ ఫస్ట్ నేను చెన్నై వాళ్ళకి రుచి చూపించా. వంకాయ చిక్కుడుకాయ చాలా మందికి తెలియదు. చిక్కుడుకాయ ములక్కాడ ఈ పచ్చళ్ళు తెలియదు కదా. అయ్యో బాబోయ్, వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయేదో. అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేసింది ఆ పచ్చళ్ళ కోసమే. నేను చెప్పాను కదా, ఈ చెన్నై వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ వీళ్ళు మన ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది పచ్చళ్ళ కోసం. కూరలు వండుతూ ఉంటామా, అమ్మో ఏంటి మీ ఇంట్లో ఇంత భాషలు వస్తున్నాయి, మేమే వండుకుంటున్నాం కదా నాన్ వెజ్లు, ఇలా రావేంటి అనేవాళ్ళు. అవును, ఏంటి అది ఆటోమేటిక్ గా మరి అదేదో చేతి సారమా భూమి సారమా గంజి పాలల్లే ఉన్నాయి అన్నట్టు వెనకడికి ఒక ఆయన. అట్లాగే మనకు తెలియదు, ఒక్కొక్కరు వండుతుంటే ఆ టేస్ట్ వస్తుంది, ఆ సువాసనలు వచ్చేస్తాయి బయటికి. మా అమ్మ వండుతున్నప్పుడు కూడా అంతే. నా చిన్నప్పుడు ఏమైనా కూర వండుతుంది అనుకో, మనం తిరగమాతలు బోర్ల మాతలు వేస్తున్నాం. మా అమ్మ అసలు తిరగమాత అయితే నాకే తెలియదు. తిరగమాత వేయకుండా అసలు ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏమో వచ్చేసేది. ఆ చేపలు అన్ని, మీరేంటి నాన్ వెజ్ తినేవాళ్ళేనా? ఓకే, చేపల గిప్పలు అన్ని తెల్లగా మతాబుల్లా కడగటం ఇప్పటికీ నాకు అలవాటు. మా అమ్మ కడుగుడే. నాన్ వెజ్ మాత్రం చక్కగా చాలా నీట్ గా కడిగేది. చాలా మంది ఇళ్లలోకి వెళ్తే గ్లాస్ కూడా పట్టు మంచినీళ్ళు తాగలేం. మా ఇంట్లో అసలు ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాదు. ఆ వాసనలు బట్టి ఇది వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండారేమో వీళ్ళు మసాలాల వాసనలు వస్తాయి, కానీ పట్టుకుంటే గ్లాసులతో మంచినీళ్ళు తాగు. మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినా కూడా నేను చిన్నప్పుడు మా ఇంట్లో అంత ఇది, మా అమ్మ అంతా నీట్ గా బాగా తోమేది. అన్ని చేపలను వేసేది, అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసేయాల్సిన వేసేసేది.
దాని మొక్కని అల్లం వెల్లిపాయ కూడా నూరేసేది కాదు. అదేంటి అసలు వేసేది కాదు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు వేసేది కాదు. మళ్ళీ కొట్టుకెళ్ళాలి, అల్లం తేవాలి, ఇవన్నీ ఇంట్లో ఉండవు కదా, అవును మళ్ళీ కొట్టుకెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు మళ్ళీ దీన్ని క్వాంటిటీ పంపించడం ఇవన్నీ అని వేసేసేది. ఇట్లా అనేది చేయగడుకునేది, పెట్టేది, ఇంకో దాకా పైన బోర్లు ఇచ్చేది. ఇంత మట్టి దాకల్లో ఉండేది. ఓకే ఆమె ఇంత చింతపండు పులుసు పోసేసేది, పోసేసి ఇట్లా తిప్పేసేది. అప్పుడు కొత్తిమీర దొడ్లోనే ఉండేది, దొడ్లో వచ్చేది. ఓకే అప్పటికే కొత్తిమీర ఉండేదా? చిన్న ఇంత పేదగుండే తెలియదు అసలు, ఇంతంతే ఉండేది కాడలు. అవి తీసుకొచ్చి కడిగి గిల్లటం కూడా ఉండదు, ఇంతంతే కదా. మొదలు మాత్రం మురికి ఉంటది కదా, శుభ్రంగా కడిగేసేది, కడిగేసి అలాగే పడేసేసేది. దానికి ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా? సందుల్లోంచి, సందులు అంటాం కదా, ఆ సందులు ఈ సందులు పల్లెటూళ్ళలో బాగా వెళ్ళిపోయి వాసనలు వాళ్ళకి వచ్చేవాళ్ళ ఏంటి గిన్నె ఒకటి. అమ్మో, మా అమ్మ పేరు మాల్చమ్మ. అమ్మ మాల్చి పెద్దమ్మ కొంచెం కూర పెట్టా, అమ్మో ఎక్కడికి వస్తున్నాయో నీ వాసనలు బాబోయ్ అని. ఆ చలవే, ఆ చేతి చలవే, ఆ చేతి చలవే నాకు వచ్చింది. అలాగే మా పిల్లలందరూ కూడా బాగా టేస్ట్ గా వండుతారు. అవునా? అబ్బాయి వండుతాడు కదా బాగా. అసలు విజయన్న మటన్ బిర్యానీ చేశాడంటే ఇంకా తిరిగి చూడక్కర్లేదు, బాగా చేస్తాడు. రవళి బాగా చేస్తుంది, హరిత బాగా చేస్తుంది. కాకపోతే దానికి పెద్దగా అవకాశం రాదు. షూటింగ్ ఆయన కూడా షూటింగ్స్ ఆయన కూడా వంట తెలిసిన ఆయన కదా. జాకీ గారికి కూడా బాగా తెలుసు, బాగా చేస్తారు. అంటే వీళ్ళది ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరదాగా వీడియోస్ కోసం వంట చేయడం అనే కానీ ప్రత్యేకించి ఇంట్లో వంట చేసుకునేంత టైం ఉండదు. ఇంట్లో కుక్ ఉంటారా? కుక్ ఉండదు. అమ్మో, మా పిల్లలకి ఎవరు కుక్ ఉంటుంది ఎందుకు? కుక్ అనవసరంగా వాళ్ళని చేయనిస్తేనే వీళ్ళు చేయనివరమ్మా. రవళి పెట్టుకుంది ఒకసారి 2 సార్లు, హరిత వాళ్ళు పెట్టుకున్నట్లేరు కానీ రవళి పెట్టుకుంది. ఒకసారి అంటే చాలా సార్లు పెట్టుకుంది. పెట్టుకొని వద్దు, వాళ్ళ నచ్చదు. ఎప్పుడైనా కానీ కారు బాగా డ్రైవ్ చేసే వాళ్ళు పక్కన కూర్చోబెడితే ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి టార్చర్ అలాగే ఉంటుంది. ఇలానే ఉంటది ఇది కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా, వంట ఆవిడ. మనకి ఎంత చింతపండు అవసరం అనుకో, మనం ఎంతే వేస్తాం. వాళ్ళకి అసలు ఎస్టిమేషనే ఉండదు తెలుసా కుక్కుని పెట్టుకుంటే. అంటే బాగా అలవాటు అయిపోయిన కుక్ అయితే వాళ్ళకి చేస్తారు. బట్ అప్పుడప్పుడు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి, జీతాలు వచ్చేస్తాయని ఇంత చింతపండు అవసరమైన దానికి ఇంత నానబెడతారు. మళ్ళీ పారబోయరు, దా గుజ్జుతో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు. మళ్ళీ రేపు అంటారు, ఎల్లుండి అంటారు. బాబా ఫ్రిడ్జ్ అంతా రోత.